హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యాగ్నిక్యూ సాఫ్ట్వేర్. సో మాన్యువల్ టెస్టింగ్ మీద మీ రెజ్యూమ్ బిల్డ్ అయి ఉంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఎలాంటి ప్రీ రిక్వెస్ట్ మీ దగ్గర ఉండాలి. సో ఖచ్చితంగా నీకు ఆ జాబ్ వాడు నీకే ఇవ్వాలంటే నువ్వు ఎలాంటి స్ట్రాటజీతో వెళ్ళాలి. సో యాజ్ యూజువల్గా మీరు మాన్యువల్ టెస్టింగ్ పెట్టినారంటే క్వశ్చన్స్ డెవలప్మెంట్ ప్రాసెస్ మీద అడుగుతారు, అండ్ టెస్టింగ్ ప్రాసెస్ మీద అడుగుతారు, అండ్ బగ్ ప్రాసెస్ మీద అడుగుతారు. సో మీరు మూడు లైఫ్ సైకిల్ గురించి నేర్చుకొని ఉండాలి. సో జనరల్గా స్టార్టింగ్లోనే సెల్ఫ్ ఇంట్రో ఉంటుంది కాబట్టి సెల్ఫ్ ఇంట్రోలోనే మీరు మెన్షన్ చేయాలి, ఐ అవేర్ అబౌట్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ టెస్టింగ్ ప్రాసెస్ అండ్ హౌ టు రిపోర్ట్ ద బగ్ టు ద డెవలపర్. అండ్ మీరు దీంతో పాటు కీ పాయింట్స్ ఏంటంటే ఐఎమ్ I have knowledge on writing test cases and I have knowledge on preparing test scenarios. ఈ కీవర్డ్స్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. వై బికాస్ అండ్ వాట్ టు టెస్ట్ అండ్ హౌ టు టెస్ట్ అని నీకు తెలుసు అనే పదాన్ని మీరు ఈ రెండు పదాల ద్వారానే వాళ్ళకి చెప్పగలుగుతారు. ఓకే, సో మరి దీనికంటే ముందు మీరు ఇవే క్వశ్చన్స్ చూసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ చూసుకోవాలి. ఇందులో స్మోక్, శానిటీ అనేవి ఇంపార్టెంట్, రీటెస్టింగ్, రిగ్రెషన్ అనేది ఇంపార్టెంట్. సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారంటే అడగరు, డిఫరెన్సెస్ అడుగుతారు. ఓకే, సో ఈ డిఫరెన్సెస్ తర్వాత మీకు మళ్ళీ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్స్ అని ఉన్నాయి. 4 లెవెల్స్లో టెస్టింగ్ చేస్తారు. యాజ్ యూజువల్గా మీకు తెలిసే ఉంటుంది, యూనిట్, ఇంటిగ్రేషను, సిస్టము, యాక్సెప్టెన్సీ. వీటిలోనే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. దీంట్లో వైట్ బాక్స్ డిజైన్ టెక్నిక్యూస్ అని అడుగుతారు, బ్లాక్ బాక్స్ డిజైన్ టెక్నిక్యూస్ అని కూడా అడుగుతారు. అండ్ యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్లో మెయిన్గా అడిగే క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ఫా టెస్టింగ్ అండ్ బీటా టెస్టింగ్ అనే దాని గురించి కంపల్సరీ అడుగుతారు. సో యాజ్ ఎ టెస్టర్ ఈ రెండు చెప్పినప్పుడే సో వీటిని టెక్స్ట్ బుక్ డెఫినేషన్ కంటే మీరేం అర్థం చేసుకున్నారని చెప్పడానికి ట్రై చేయాలి. సో టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ప్రకారం బోత్ సిమిలర్గానే ఉంటాయి, బట్ దాని నుంచి మీరేం నేర్చుకున్నారు. ఓకే, అండ్ బగ్ లైఫ్ సైకిల్లో ప్రతి ఒక్క స్టేటస్ని అడుగుతారు. లైక్ న్యూ స్టేటస్ అంటే ఏంటి, అసైన్ స్టేటస్ అంటే ఏంటి, వెరిఫైడ్ అంటే ఏంటి. సో వీటిని ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది ఉంటుంది. ఓకే, నౌ మరి టెస్ట్ కేసెస్, సినారియోస్ వీటి మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మీ క్వశ్చన్ అయితే సో జనరల్గా డైరెక్ట్ డెఫినేషన్ అడుగుతారు. వాట్ ఈస్ టెస్ట్ కేస్, వాట్ ఈస్ టెస్ట్ సినారియో, ఆర్ డిఫరెన్సెస్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెస్ట్ కేస్ అండ్ టెస్ట్ సినారియో అని అడగొచ్చు. సో మరి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో వాళ్ళు నువ్వు రాయగలుగుతున్నావా లేదా అని కూడా చూస్తారు. సో కాబట్టి మీరు జీమెయిల్ టెస్ట్ కేసెస్ అండ్ స్విగ్గీ ఆర్ జొమాటో ఇలాంటివి ఉంటాయి కదా, వాటి మీద టెస్ట్ కేసెస్, లిఫ్ట్ మీద టెస్ట్ కేసెస్, లిఫ్ట్ అండ్ చైర్ మీద టెస్ట్ కేసెస్, ఈవెన్ పెన్ మీద కూడా మీరు టెస్ట్ కేసెస్ ప్రిపేర్ అవ్వాలి. సో ఎందుకు అని అంటే ఒక పెన్నునే టెస్ట్ చేయని అతను సాఫ్ట్వేర్ని ఏం టెస్ట్ చేస్తారు అనేది వాళ్ళ క్వశ్చన్. నువ్వు పెన్ను మీద టెస్ట్ కేసెస్ రాస్తే నీకు నాలెడ్జ్ ఉన్నట్లా అంటే అది క్వశ్చన్ కాదు అక్కడ. సో నువ్వు పెన్ను మీద రాయగలిగితే ఒక సాఫ్ట్వేర్ మీద రాయగలుగుతావు అనేది వాళ్ళది, దాని గురించి చూసుకుంటూ ఉంటాం. సో ఒకవేళ ఇదే మాన్యువల్ టెస్టింగ్లో ఇంకా ఏం అడుగుతారంటే వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ అనే ప్రాసెస్ గురించి అడుగుతారు. ఓకే, సో ఈ వెరిఫికేషన్ అంటే ఏంటి, వ్యాలిడేషన్ అంటే ఏంటి. నువ్వు మాన్యువల్లోనే ఉన్నావు కాబట్టి క్యూఏ అండ్ క్యూసీకి డిఫరెన్స్ అడగవచ్చు. ఓకే, సో మరి క్యూఏకి క్యూసీకి డిఫరెన్స్, సో ఇవేంటంటే నీకు దేని మీద ఆన్సర్స్ నువ్వు కరెక్ట్గా ఇస్తావంటే ఓకే, సో ఈ రోల్కి తను పర్ఫెక్ట్ అని వాళ్ళు ఇవ్వడానికి దీనికి. మరి టర్మినాలజీస్కి వస్తే ఒకవేళ ఇన్ని చెప్పి కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ టర్మినాలజీస్ని చూసుకొని వెళ్ళడం లేదు. ఈవెన్ అన్ని క్వశ్చన్స్ చెప్పి వాట్ ఈస్ సాఫ్ట్వేర్ అంటే చెప్పలేకపోతా ఉన్నారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాజెక్ట్ అండ్ ప్రోడక్ట్ అంటే చెప్పలేకపోతా ఉన్నారు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సింగిల్ టర్మినాలజీస్ గురించి, లైక్ ఎర్రర్ అవ్వచ్చు, బగ్ అవ్వచ్చు, డిఫెక్ట్ అవ్వచ్చు, అండ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. సో వీటికి డిఫరెన్స్ ఏంటి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రిన్సిపల్స్ కూడా అడుగుతారు, ప్రిన్సిపల్స్ అండ్ యూజెస్. అండ్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎన్ని టైప్స్లో చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద మాన్యువల్లో ఈ కవరేజ్ అంతా మీరు చేసి ఉంటే ఫైన్. అండ్ ఫైనల్గా మీకు టెస్ట్ మెట్రిక్స్ అనే ఒక టాపిక్ ఉంది. ఈ టెస్ట్ మెట్రిక్స్ ఎక్కడంటే మీరు క్లయింట్కి రిలీజ్ చేసేటప్పుడు ఇవి కొన్ని చూసుకోవాలన్నమాట. లైక్ ఎంత పర్సెంటేజ్ మీరు డిఫెక్ట్ని దాంట్లో తగ్గించినట్టు. సో ఒక ప్రోగ్రెస్ కోసం ఈ టెస్ట్ మెట్రిక్స్ గురించి నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు మీరు చేసేది మళ్ళీ డిఫెక్ట్ రిలీజ్ ఎంత, డిఫెక్ట్ లీకేజ్ ఎంత. ఈ రిలీజ్ లీకేజ్ అనేవి మెయిన్ థింగ్స్.
ఈ రెండిటి వల్లనే క్లయింట్కి అండ్ డెవలప్మెంట్ టీమ్కి గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. సో మెయిన్ థింగ్ ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఓకే, సో ఇవి తెలుసుకున్నప్పుడే మనం పర్ఫెక్ట్గా చెప్పగలం. ఓకే, సో ఇతను దీనికి ఎలిజిబుల్ పర్సన్ అని అన్నాడు. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఈ మాన్యువల్ కంటెంట్ అంతా 100% కవర్ చేసి ఉంటారో, సో అక్కడ ఛాన్స్ కూడా లేదు నేను మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి. బట్ ఎన్ని ఆన్సర్స్ చెప్పినా వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఆ కీవర్డ్స్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తూ ఉన్నావు, వాళ్ళకి వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నావు. సో మనం SDLC అని చదివే ఉంటారు మీరు. సో ప్రతి చిన్న క్వశ్చన్కు మీరు SDLCని ఫాలో అవ్వాలి. అంటే ఒక ఆన్సర్ మీరు ఇచ్చేటప్పుడు మైండ్లో SDLC రన్ అవ్వాలి. నువ్వు ప్లాన్ చేసుకోవాలి ఏ ఆన్సర్కి నువ్వు ఆన్సర్ ఇవ్వబోతా ఉన్నావు. ఆ క్వశ్చన్ని కరెక్ట్గా చదవాలి. దానికి ఏ పాయింట్స్ చెప్తే బెటర్ అని అనలైజ్ చేసుకోవాలి. అండ్ ఏ పాయింట్ ఫస్ట్ చెప్తే బెటర్ అని ఒక డిజైన్ వేసుకోవాలి. అప్పుడే నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు టెస్ట్ చేసే ముందే నువ్వు నీ క్వశ్చన్ని నువ్వు ఆన్సర్ని నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే ఈ స్ట్రాటజీతో మీరు వెళ్తారో అప్పుడు మనం ఏమనొచ్చు అంటే 100% అతనికి తెలియడం కాదు మనకే తెలుస్తుంది. ఓకే, మనం చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అని. సో ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు లైక్ ఈవెన్ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే క్రాక్ చేయకపోవచ్చు, బట్ ఈ ప్రాసెస్ కానీ ఫాలో అయితే సెకండ్ దానికి ప్రాబబిలిటీ ఉంది. మీరు ర్యాండమ్ అప్రోచ్ అని అంటారు. దీంట్లోనే లైక్ మంకీ టెస్టింగ్ అని, అడాక్ టెస్టింగ్ అని, ఎక్స్ప్లోరేటరీ అని విని ఉంటారు. సో ఈ అప్రోచెస్ సైడ్ కానీ వెళ్ళినారనుకో మీరు, ఈ అప్రోచెస్ లైక్ అడాక్ అంటే ఏదో ఊరికే సరదాగా అలా వెళ్ళి అటెండ్ అవ్వడం. ఇలా అటెండ్ అవ్వడం వల్ల ఒకసారి రిజల్ట్ రావచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం రాదు. సో ప్రాపర్ వేలో ఉండకపోతే ఏదైనా వేస్ట్. ఓకే, సో దీని గురించి ఇప్పుడు మెయిన్ ఒకటి చెప్పబోతా ఉన్నాను. ఫంక్షనల్ థింగ్, నాన్ ఫంక్షనల్ థింగ్ అని మీరు టెస్టింగ్లో చదువుకుంటారు. ఫంక్షనల్ ఎంతైతే కీ రోల్ ప్లే చేస్తుందో నాన్ ఫంక్షనల్ కూడా అదే కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇంతవరకు చెప్పలేదు ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్. ఏంటి ఫంక్షనల్ అంటే? ఫంక్షనల్ అనేది ఏంటంటే నీకు క్వశ్చన్కి ఆన్సర్ చేయడం వచ్చా రాదా, నువ్వు చెప్పిన క్వశ్చన్ ఆన్సర్ కరెక్టా కాదా అని వే ఉంటే దాన్ని ఫంక్షనల్ అంటారు. మరి నాన్ ఫంక్షనల్ అంటే మీ వే ఆఫ్ లుకింగ్స్, మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ సెన్స్, మీ వే ఆఫ్ లైక్ అప్రోచెస్. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఎలా అప్రోచ్ అయినావు, నువ్వు ఎలా కూర్చుంటూ ఉన్నావు, సో ఎలా మాట్లాడుతూ ఉన్నావు, ఎలాంటి అప్రోచ్ ఉంది, నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి. సో వీటన్నిటిని నాన్ ఫంక్షనాలిటీ కింద చెక్ చేస్తారు. సో ఫంక్షనాలిటీ మీరు ఎంతైతే మీరు ఎగ్జామ్కి నేర్చుకుంటారో అంత ప్రజెంటేషన్ కూడా ఉండాలి. ఆ ప్రజెంటేషన్ మీ లుకింగ్స్లో కావచ్చు అండ్ మీ బిహేవియర్లో కావచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైం పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ అయినా పూర్తిగా వినడానికే ట్రై చేయాలి. నీకు ఆన్సర్ వచ్చినా వన్స్ వాళ్ళు క్వశ్చన్ చెప్పిన తర్వాత ఎస్ అని మీరు ఒకసారి అనుకోనే ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయాలి. ర్యాండమ్ ఆన్సర్ దేనికి ఇవ్వద్దు. రాకపోతే దానికి రిలేటెడ్ ఏదైనా వస్తుందేమో అని ఒక 2 సెకండ్స్ వెయిట్ చేయడానికి కూడా చూడండి. అంతేగాని ర్యాండమ్ ఆన్సర్స్ మాత్రం అస్సలు ఇవ్వద్దు. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎస్ ఆర్ నో. ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే సారీ సార్, స్టిల్ ఐ డోంట్ అవేర్ దట్ కాన్సెప్ట్, ఇఫ్ యూ క్యాన్ గివ్ ఛాన్స్ టు మీ ఐ క్యాన్ లెర్న్ దట్ కాన్సెప్ట్ అని చెప్పగలగాలి. సో నాకు ఇది రాదు, నేను నేర్చుకోమంటే కంపెనీకి దీనివల్ల అవసరం ఉంది, నా వల్ల ఇది నేర్చుకోవాలి ఖచ్చితంగా అంటే నేను నేర్చుకోగలను, ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, ఇది చెప్పగలను. ఓకే గైస్, సో ఈ స్ట్రాటజీస్ అన్నీ ఫుల్ ప్యాక్గా పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్.